అయినప్పుడు ఆయనకి ఆ దూడ మీద ఎంత ప్రేమ ఉంటుంది? మీ బిడ్డలకి మీరు పాలు తీసేసుకుంటే మరి దాని బిడ్డకు అది ఎక్కడిస్తుంది? అందుకు ఆయన వదిలేశాడు. ఆయనకి విశ్వమునందంతటా ఉండేటటువంటి పరమకారుణ్య బుద్ధి. ఇంకొంతమంది వచ్చి అన్నారు, అమ్మ నీ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా? కొంతమంది పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వస్తున్నాడు, వచ్చినట్టు వచ్చినట్టుగా ఉండట్లేదు. ఆ వచ్చినవాడు ఆ కుండలో ఉన్నటువంటి వెన్నంతా తినేసి పాలన్నీ తాగేస్తున్నాడు. తాగేసిన తర్వాత ఆ కుండ తీసుకెళ్ళి ఖాళీ కుండ పక్కింట్లో పెట్టేస్తున్నాడు. పక్కింట్లో పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ పూర్వం గిన్నెల మీద కూడా పేరు వేయించుకునేవారు. అలా పూర్వం కుండల మీద కూడా పేర్లు ఉండేవి. ఈ ఇంట్లో ఉండవలసిన కుండ ఆ ఇంట్లో ఉందనుకోండి, ఈ ఇంట్లో నీతి కుండో పాలకుండో పట్టుకుపోయి తాగేసి ఖాళీ కుండ పక్కింట్లో పెట్టి వెళ్ళిపోయేవాడు. ఈ వీళ్ళు లేచి మా నీతి కుండేది అంటే వాళ్ళ పెరట్లో కనపడేది ఖాళీ కుండ. మీరే ఎత్తుకుపోయారు మా పాలు మా నెయ్యి అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి జగడం అవుతుంటే తాను ఏ చెట్టు మీదో మిగిలిన స్నేహితులతో కూర్చుని చూసి నవ్వుతూ ఉండేవాడు. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నీయి త్రావితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ. ఎందుకు వస్తుంది ఇది అంటే, విభూతి ఈశ్వరానుగ్రహం, ఘటం అంతటా సమానం. ఇప్పుడు ఈ ఘటం ఉందనుకోండి, ఈ కుండకి ఆ కుండలకి తేడా ఏం లేదు. తత్వత అన్నీ సప్తధాతువులతో పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఘటాలే. ఒక్కొక్క ఘటానికి గొప్పతనం ఎక్కువ. ఏదో ఒకడు తెల్లగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, ఓ 10 పద్యాలు వచ్చు, 4 మాటలు మాట్లాడతాడు, 4 రూపాయలు ఉన్నాయి, అధికారంలో ఉన్నాడు, ఈయన పెద్ద అధికారి, ఈయన ఏదో పుణ్యకార్యాలు చేశాడు, ఈయన ఏదో దానాలు చేశాడు, ఈయన కళ్యాణ మంటపం కట్టించాడు, ఈయన బాగా పాట పాడతాడు, ఈయన వాద్యం రోగిస్తాడు, ఈయన నృత్యం చేస్తాడు. ఒక్కొక్కళ్ళ ఎందు ఒక్కొక్క విభూతి. అది పెట్టినవాడెవరు అంటే, అది మనం తెచ్చుకున్నదైతే అందరూ తెచ్చుకోవచ్చు. అది పూర్వపుణ్యాన్ని బట్టి ఇచ్చినవాడు పరమాత్మ, ఆయనిచ్చాడు.